ఎఫెసీ పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మరలా తిరిగి వచ్చినప్పుడు అది మొదలు పెడదామని చెప్పాను. అయితే ఈరోజు డైరెక్ట్గా ఎఫెసీ పత్రిక వెళ్ళడం లేదు, కానీ హెబ్రీ పత్రిక నుండి ఎఫెసీకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఎఫెసీ పత్రికలో నాకు జ్ఞాపకం ముగింపు మొట్టమొదటిగా పత్రిక అంతటిని చూస్తే 3 భాగాల కింద విడదీస్తే ఆ 3 భాగాలు ఏదనగా మొదట సిట్, రెండవది వాక్, మూడవది స్టాండ్. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 21వ వచనం వరకు క్రీస్తునందు విశ్వాస యొక్క స్థానం ఏదనగా కూర్చోవడం, సిట్. రెండవది హిజ్ లైఫ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకమందు క్రైస్తవుని యొక్క జీవన విధానం 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు. తర్వాత ఆఖరిది స్టాండ్, శత్రువు విషయమై ఒక విశ్వాస యొక్క ప్రవర్తన స్పందన ఎలాగ ఉండాలి అనేది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 24 వచనాలు. అనగా క్రీస్తులో మన యొక్క స్థానం కూర్చొని విశ్రాంతి కలిగిన స్థితి. ఆ స్థితి నుండి ఈ లోకంలోనికి మన నడక సాగించాలి. ఆ లోకంలో నడుస్తూ మనం నిలబడవలసిన అవసరం. వి నీడ్ టు టేక్ అ స్టాండ్. అంటే పట్టుదల కలిగి నిలబడాలి. ముందు కూర్చోవాలి, తర్వాత నడవాలి, తర్వాత నిలబడాలి. నిలబడినప్పుడు ఇది నా స్థానం, ఇది నాది, నేను ఎక్కడి నుంచి కదనను అని ఎవరికి చెప్తాం? సైతానికి. మన శత్రువు ఎవడు? సైతానికి. వాడికి చెప్పాలి, నేను ఎక్కడి నుంచి పోను, నేను ఉంటాను. నువ్వేం బాణాలు ప్రయోగిస్తావు ప్రయోగించు, నేను ఉన్నాను. కానీ ఈరోజు అదే ఆ భావన దృష్టిలో ఉంచుకొని దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి తెలుగులో కాకుండా కొంచెం ఇంగ్లీష్ రిఫరెన్స్లో బైబిల్ నుంచి వెళ్తాను సమయం బట్టి. అయితే ముందుగా తెలుగులో చదువుకుందాం. మనకి ఒకవేళ నాకు ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇంగ్లీష్లోనికి వెంటనే వెళ్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేస్తున్నట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాను అది అని 7వ దినము గురించి అని ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేస్తే ఆ తరువాత మరి ఒక దినమును గుర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవ్వడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై
బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడ్డను. ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఎదురు చేరుదాము. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడినప్పుడు పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుట కొరకే మనుషుల మీద నియమింపబడిన ఆయన తాను కూడా బలహీన చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగూ అలాగే తన కొరకును పాప నిమిత్తం అర్పణ చేయవలసి వాడై ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తాను వహించుకొనడు, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకులకు తను తానే మహింపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకుడు ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. దేవునికి వందనాలు. ఈ లేఖనాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతమంది బైబిల్ నమ్ముతున్నారు? ఏమని నమ్ముతున్నారు? ఇది నిజం. భూమి ఆకాశాలు గతించినా గతించకపోయినా ఏమైనా ఏం జరిగినా ఇది మాత్రం గతించదు. ఇది స్థిరమైనది, శాశ్వతమైనది. మన ఈ మధ్య యూట్యూబ్లో విన్నాను, ఒక అతను బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అనడం సరైనది కాదని, బైబిల్ చెరిపేశారని, మార్పు చేసేసారని, మార్టిన్ లూథర్ వాళ్ళు బయటకు వచ్చిందని, మీది ఏంటి మొత్తం అర్థం పర్థం లేని మాటలు, బైబిల్ గురించిన అవగాహన లేని మాటలు మాట్లాడేసి దేవుడు మాట్లాడింది బైబిల్ కాదు, బైబిల్ పూర్తిగా మిక్స్ ఏమంటాడంటే కలిపి చెరిపి పాడైంది, ఆధారపడలే ఉన్నట్టుగా మాట్లాడాడు. గొప్ప పేరున్న సావుకులు విన్నప్పుడు భయం వేసింది నాకు. ఆ కారణం జన్మలు అడుగుతున్నాను, మీకు ఎంతమందికి అభిప్రాయం ఉంది? ఇది సత్యం. మిగతా విషయాలు నిజము కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు, కానీ వాక్యం సత్యం. నిలిచేది, ఉండేది సత్యం మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యము ద్వారానే మనం జీవించగలము. వాక్యము ద్వారానే మనం బలము కలిగి ఉండగలం. మనం సాధించవలసినవన్నీ కూడా సాధించడానికి మనకు సాధనం దేవుని వాక్యము తప్ప ఈ లోకము మరి ఏది కూడా మనకి లేదు. ఏ మనిషి మాట కాదు, ఎవరో హామీ కాదు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు, సంఘమైన వారము, బోధకులు బోధిస్తున్న బోధలు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే పేరుగాంచిన వారు, గొప్ప గొప్ప వారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వారు మాట్లాడుతుంది బైబిల్లో ఉన్నదా లేదా చూడాలి. ఒకవేళ వారు మాట్లాడుతున్న దానికి బైబిల్కి ఏమాత్రం సంబంధం లేకపోతే దాన్ని మన చెత్త కింద కొట్టిపాడేయాలి. దేన్ని? ఆ ప్రసంగాలు బైబిల్ కాదు. ఇది స్థిరమైనది, సత్యమైనది. కానీ దీని కొరకు మనం నిలబడాలి. తర్వాత ఈ వాక్యము మనలను బలపరుస్తుంది, నడిపిస్తుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, దేవుని ప్రజలకు విశ్రాంతి. NLT తర్జుమాలో హెడ్డింగ్ ఇస్తున్నాడు, ప్రామిస్డ్ రెస్ట్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతి. ఆ తర్వాత 4వ అధ్యాయం 16 నుంచి 5-8 వరకు ఆయన మన ప్రధాన యాజకుడని చెబుతూ ఉన్నాడు.
అయితే మొదటి వచనం మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానం, విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీరు ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాం. God's promise of entering his rest still stands. So we ought to tremble with fear that some of you might fail to experience it. ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క వాగ్దానం, ఆయన విశ్రాంతిలో ప్రవేశించుతాము, మన అందులో ప్రవేశం ఉంది, మనకు అర్హత ఉంది, ఆ విశ్రాంతి దేవుడు మనకి నియమించాడు అనేది ఇంకా నిలిచి ఉంది, అది కొట్టివేయబడలేదు. దేవుని యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తామని సందేశం ఇంకా నిలిచి ఉంది. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, క్షమించండి ఎఫెసు పత్రికలో మనం చూస్తాం, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ప్రభువైన యేసుక్రీస్తు మనం అంగీకరించామో, మన జీవితంలో జరిగింది ఏదనగా క్రీస్తు యొక్క మరణములో మనం ఆయనతో పాటు పాలు పొంది, ఆయన మరణించి సమాధి చేయబడినప్పుడు ఆయనతో పాటు మనం సమాధి చేయబడి, ఆయన మరలా తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం తిరిగి లేచి, ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయనతో పాటుగా మన పరలోకానికి ఆరోహణమై, ఎఫెసు పత్రిక చెప్పండి మాట్లాడగా అన్నిటికీ సమస్తమునకు పైగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇంకా ఎఫెసు పత్రిక మనం నేర్చుకున్నది అక్కడ ఆసీనుడు మాత్రమే కాకుండా ఆయనతో పాటు మనము కూడా అక్కడ కూర్చొని ఉన్నాం. కానీ ఈరోజు రక్షించబడిన ప్రతి విశ్వాస యొక్క స్థానం ఏదనగా ఆయనతో పాటు పరలోకమందు అత్యున్నత సింహాసనమందు సమస్తమునకు పైగా అక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఇది మన యొక్క స్థితి, అది మన యొక్క విశ్రాంతి కలిగిన స్థితి. కానీ హెబ్రీ పత్రిక రాసిపోతున్నాడు, అది ఇంకా నిలిచి ఉంది. ఆ విశ్రాంతి ఇంకా మనం అనుభవించకపోయినట్లయితే అది అనుభవించడానికి ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది, కానీ మీరు దాన్ని పొందండి అని చెబుతూ, ఒకవేళ మీరు ఎవరైనా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో, మిస్ అయిపోతారేమో. బాధాకరమైనది ఏదనగా క్రైస్తవ సమాజం మనలో చాలామంది మిస్ అయిపోతున్నాం. ఆయనకి విశ్రాంతిలోనికి మనం వెళ్ళడం లేదు, మన యొక్క విశ్రాంతి కలిగిన ఆ స్థితిలో మనం కూర్చొని ఉండడం లేదు. మనం భావించేది ఏదనగా మనం ఏదో చేయాలి, మనం ఏదో మన ప్రయత్నం మనం చేయాలి, మన పని మనం చేయాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటూ ఉన్నాము. కానీ ప్రభు కోరిక ఏదనగా రక్షించబడిన ప్రతి విశ్వాసి మన ప్రారంభ మెట్టు ఏదనగా ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం. ఆ అవగాహన మనకు కలగాలి. ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన సమస్తమునకు పైగా ఉన్నాడు. ఆయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడుగా, పరలోకమందును భూలోకమందును పాతాళలోకమందును సర్వలోకాల్లో కూడా శక్తివంతమైన నామము కలిగిన వాడుగా, బలము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనతో పాటుగా, ఆయనతో కలిసి మనం కూర్చొని ఉన్నాం. ఇంకా ఆయన మన కొరకై ఉన్నాడు. మన మీద ఆయనకి ఏ ద్వేషము లేదు, కోపము లేదు, మన అర్హులము కాదని తోసివేయడం లేదు. తన కుమారుడు క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం కడిగి శుద్ధీకరించి క్రీస్తుతో పాటుగా తండ్రి అయిన దేవుడు మనల్ని అక్కడ కూర్చొని పెట్టాడు. అయితే ఇక్కడ ఈ 4 అధ్యాయాలు చెబుతున్న మాట హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఒకరెవరు తప్పిపోతారేమో, జాగ్రత్త, మీరు తప్పిపోకండి, మీరు మిస్ అవ్వకూడదు, అందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించాలి అని చెప్పి తర్వాత 2వ వచనం చూసినప్పుడు తను రాస్తున్న మాటలు ఏమనగా, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాగ్దానం చేశాడు విశ్రాంతి. వారు బయలుదేరారు ఆ విశ్రాంతి కొరకు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏదనగా, మిమ్మల్ని శ్రేష్టమైన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తారు. అక్కడ మీకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. తర్వాత మీరు నా ప్రత్యేకమైన జనాంగంగా ఉంటారు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీవి. మీ పితరుడు అబ్రహాము చేసిన వాగ్దానాలన్నీ మీకు ఇస్తున్నాను నేను. ఇంకా నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీకు దేవుణ్ణి, లోకానికి అంతటికి సృష్టికర్తనే, కానీ నేను మీకు దేవుణ్ణి, మీరు నా సొంత జనాంగం, యు ఆర్ మై ఓన్ పీపుల్ అనే మాట ప్రభు వాగ్దానం చేశాడు. అయితే వారిని తీసుకుని వచ్చాడు ప్రభు. వాగ్దాన దేశానికి అంచుకు వచ్చేశారు. పాత నిబంధనలో మనం చూస్తాము, మోషే 12 మంది వేగులు వారిని పంపాడు. మీరు చూసిరండి ఆ దేశం ఎలాగుంది, ఆ స్థితిగతులు ఎలాగున్నాయి.
దేవుడు మనకి ఇస్తాను వాగ్దానం చేశాడు కనుక ముందుగా మనం వెళ్ళి చూడాలి. ఇది అవసరం తప్పనిసరిగా. దేవుడు చూపించిన దాన్ని, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని మనం చూడగలగాలి. అది చూడడానికి మీరు వెళ్ళారు, 12 మంది వెళ్ళారు. మనకు తెలుసు కదా, 10 మంది ఒక రిపోర్ట్ తెచ్చారు, 2 ఇంకొక రిపోర్టు తెచ్చారు. కానీ 12 మంది చెబుతున్న మాట ఏదనగా, మీరు చెప్పినట్టుగా దేవుడు వాగ్దానం చేసినట్టుగా నిజముగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, సంపన్నమైన దేశం, మంచి పంటలు కలిగిన దేశం. ఆ దేశం పంటలు కూడా తెచ్చి చూపించారు. కానీ 10 మంది చెబుతున్న మాట ఎదురుగా, ఇంత దేశం దేవుడు మనకి ఇస్తారు వాగ్దానం చేస్తాడు, బయలుదేరి వచ్చాం, కానీ అది మన వల్ల కాదు, మనం సాధించలేం. కారణం ఏమిటి? మేము చిన్నవారు. వారిని చూస్తూ ఉంటే వారు ఎత్తైన మనుషులు, రాక్షసుల్లాగా ఉన్నారు. మేము చూస్తే ఎలా కనబడుతున్నామంటే వారి దృష్టికి మిడతల్లాగా మాకు అనిపించింది. మా దృష్టికి అలాగే అనిపించింది, వారి దృష్టికి అలాగే అనిపించింది. కనుక మిడత ఒక సైన్యంతో పోరాడలేదు అనే భావనతో తమను తాము తగ్గించుకొని హీనపరుచుకొని మనం చేయలేం అని చెప్పి అక్కడి నుంచి వారు ఆ వచనాలు మనం చూస్తే బాధ. మా భార్య పిల్లల సంగతి ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటి, దేశాన్ని వదిలేసి వచ్చేసాం, ఐగుప్తును వదిలేసి వచ్చేసాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది పరిస్థితి, వీరందరూ చావడానికి తీసుకుని వచ్చామా అనే బాధ కలిగి మోషే మీద తిరుగుబాటు చేసిన సంగతి మనకు తెలుసు. అది ఒక 2 మాత్రం, కాలేబు యెహోషువ మాత్రం అంటారు, లేదు మనం జయించగలం, దేవుడు మనతో ఉన్నాడు, మనం జయిస్తాం అన్న తర్వాత విపరీతమైన సమస్య సంభవించింది. తర్వాత పరిస్థితుల పరిణామాలు బట్టి మిగతా వారు కూడా మార్పు కలిగి, లేదు మనం వెళ్దాం, మారు మనసు వచ్చింది. ఇక దేవుడు అక్కడ వారితో ప్రమాణం చేసి, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ప్రమాణం చేశాడు ఆయన. హి టుక్ ఎన్ ఓత్ అనే వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రమాణం చేసిన తర్వాత వీరికి మారు మనసు వచ్చి, మేము వెళ్తాం, యుద్ధం చేస్తాం, జయిస్తామనంటే మోషే వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళారు. ఓటమితో వెనక్కి వచ్చిన సంగతి మనకు తెలుసును. దేవుడు ప్రమాణము చేసి ఇది చెయ్యను, అది జరగదు అని అన్న తర్వాత అది ఫైనల్, మన దానికి మార్పు ఉండదు. దేవుడి చేతి మీద ఇంకోసారి దాని గురించి మాట్లాడతాను. అయితే ఇక్కడ చూసినట్టయితే వారు ఆ వాగ్దాన దేశానికి చేరకపోవడానికి గల కారణం ఏమిటనేది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాస్తున్నాడు. అంటున్నాడు ఇక్కడ వారు చేస్తున్న పని ఏదనగా 2వ వచనం, ఫర్ దిస్ గుడ్ న్యూస్ that God has promised, God has prepared, this rest has been announced to us just as it was to them. ఈ విశ్రాంతిని గురించి, ఈ సువార్త, ఈ గుడ్ న్యూస్ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతిని గురించి మనకి ఎలాగైతే సువార్తగా మనం ప్రకటించబడిందో అదే విధముగా ఈ యొక్క విశ్రాంతి వారికి కూడా తెలియచేయబడింది. బట్ ఇట్ డిడ్ దెమ్ నో గుడ్, కానీ వారికి ఏమీ ఉపయోగపడలేదు. ఎందుకనంటే బికాస్ దే డిడ్ంట్ షేర్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ హు లిసన్ టు గాడ్. ఇదంటున్నాడు, వారు ప్రకటింపడిన మనకును స్వాత ప్రయోజనం, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనము అయినదాయను. దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చిన వాగ్దానం వారి విషయంలో నిష్ప్రయోజనమైంది. మనకు స్వార్థ అందించబడింది, మనం స్వార్థను నమ్మాం కనుక మనకి భూమికి పుట్టక మునిపే సిద్ధపరిచిన ఆ విశ్రాంతిలోనికి మనందరికీ ప్రవేశం ఆయన ఇచ్చాడు. అయితే వారు ఆ విశ్రాంతిలో పాత నిబంధన కాలం విశ్రాంతి జనాంగం ప్రవేశించలేకపోవడం కారణం ఏదనగా వారు విన్నారు, దేవుని యొక్క ప్రకటన విన్నారు, దేవుని యొక్క అనౌన్స్మెంట్ విన్నారు, దేవుని యొక్క గుడ్ న్యూస్ విన్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏదనగా వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. కానీ వినిన వారితో ఎవరికైతే ప్రకటించబడిందో వారందరితో కలిసి విశ్వాసం కలిగి వారు ఉండలేదు. కానీ ఎన్ఎల్టీ తర్జుమాలో ఫుట్ నోట్ ఇస్తాడు, అక్కడ అంటాడు, దే డిడ్ంట్ కంబైన్ వాట్ దే హర్డ్ విత్ ఫెయిత్. వారు విన్నదానికి విశ్వాసాన్ని జోడించలేదు. వారు విన్నారు కానీ విన్నదానికి వారు విశ్వాసాన్ని జోడించలేదు. ఆ కారణం చేత జరిగింది ఏమిటి? కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనము అయినదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైనను. ఈ విశ్రాంతిని గురించి
నేను కోపంతో ప్రమాణం చేసి వారిని విశ్రాంతి ప్రవేశింపురని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనం ఆ విశ్రాంతిని ప్రవేశించాలి. మరియు దేవుడు 7వ దినమందు సరే తర్వాత వస్తాను. అయితే ఇక్కడ అంటున్నాడు అది వారికి నిష్ప్రయోజనమైంది. దేవుడిచ్చాడు వాగ్దానం, ఆ దేశం మీదే. కానీ వారు విన్న వాక్యాన్ని, విన్న అనౌన్స్మెంట్ని విశ్వాసంతో వారు జోడించలేదు కాబట్టి నిష్ప్రయోజనమైంది. అలాగే ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని విన్న తరువాత ఆ వాక్యమందు మన విశ్వాసం ఉంచకపోతే, నమ్మిక ఉంచకపోతే జరిగేది ఏదనగా అది కూడా మనకి కూడా నిష్ప్రయోజనము అవుతుంది. అయితే వాక్యాన్ని విన్నారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాస్తూ తను చెబుతున్న మాట ఏదనగా మాటి మాటికి ఆయన శోధించేవారు. ముఖ్యంగా 78వ కీర్తనలో మనం చూస్తాం. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని శోధిస్తూ మాకు ఆహారం పెట్టగలడా, మాకు మాంసం ఇవ్వగలడా, మమ్మల్ని నడిపించగలడా, మాకు దేశాన్ని ఇవ్వగలడా, ఇంకా ప్రతిదీ సవాలుగానే దేవుని ఎడల, దేవుని విషయమై వారు ప్రవర్తిస్తూ, ఇంకా 78 కింద తర్వాత చదువుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. అవన్నీ అనుభవించేవారు, థ్యాంక్స్ అనేవారు, మర్చిపోయేవారు మరుసటి రోజు. ఒకరోజు థ్యాంక్ యూ, మరుసటి రోజు సనుగుడు. అంటే వారు వినేవారు, చూచేవారు. ఎర్మియా గ్రంథంలో రాస్తాడు, వింటున్నారు, చూస్తున్నారు, కానీ వారిలో విశ్వాసము కలగడం లేదు. ఇప్పుడు మన జీవితాలు కూడా చాలాసార్లు జరుగుతున్న పరిస్థితి ఏదనగా మనం వింటున్నాము, చూస్తున్నాం, దేవుని యొక్క అద్భుత కార్యాలను గమనిస్తున్నాం, కానీ దేవుని యందు, దేవుని యొక్క వాక్యమందు మన విశ్వాసము ఉంచడం లేదు, నమ్మిక ఉంచడం లేదు. దేవుని యొక్క ఆశ, దేవుని చిత్తం ఏదనగా మనందరం కూడా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఇశ్రాయేలు ప్రవేశించకపోవడం గల కారణం ఏదనగా వారు విన్నారు, చూచారు, స్వయంగా వెళ్ళారు, చూచారు, కానీ వారి లోపల విశ్వాసం కలగలేదు. కానీ ఈరోజు మనవి చేస్తున్నాను, మనలో కలగవలసింది దేవుని యొక్క వాక్యం వెళ్ళిన తరువాత విశ్వాసం కలగాలి. విశ్వాసం యొక్క 3 విషయాలు ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓ భక్తుడు అంటాడు, మొదటిది నాలెడ్జ్, జ్ఞానం, అవగాహన. ఆ జ్ఞానానికి మన హృదయ స్పందన, హార్ట్స్ రెస్పాన్స్, ఆ స్పందనతో మన కమిట్మెంట్ స్థిరంగా నిలిచే విషయం ఉండాలి. అనగా వాక్యం విన్న తరువాత అది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ముందుగా మొదలు ఏం చేయాలి? వినాలి. ఎలా వింటాం? నిద్రపోతే ఎవరు వినలేం కదా, కళ్ళు మూసుకుని ఎవరు వినలేం. మెలకువగా ఉండి జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వింటే మనలో ఆ విశ్వాసం కలుగుతూ ఉన్నప్పుడు మన హృదయంతో దాన్ని స్పందించాలి. స్పందించి అదొక నిర్ణయముగా, కమిట్మెంట్గా మనం తీసుకొని ఉండాలి. దీని గురించి చార్లెస్ స్పర్జన్ భక్తుడు అంటాడు, జ్ఞానం అన్నాడు మామూలుగానే వినాలి, జ్ఞానం సంపాదించాలి, తర్వాత నమ్మిక ఉంచాలి, ఆ తర్వాత ట్రస్ట్, అనగా మరి ఏ చంచలత్వం లేకుండా నిలబడగలగాలి అనే సందేశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని చిత్తం ఏదనగా మనం అందరం కూడా ఆ విశ్రాంతిలోనికి వెళ్ళాలి, విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. ఆ విశ్రాంతి మన కొరకు ఇంకా నిలిచి ఉంది. ఆరో వచనం చూస్తుంటాడు, హెబ్రీ పత్రిక 4:6. సో గాడ్స్ రెస్ట్ is there for people to enter, but those who first heard this good news failed to enter because they disobeyed God. అయితే సువార్త విన్న మొదటి వారు దేవుని అవిధేయులుగా ఉన్నారు కాబట్టి ఆ విశ్రాంతిలోనికి వారు ప్రవేశించలేకపోయారు. అయితే ఈరోజు ఆ విశ్రాంతి మనకి ఇంకా అందుబాటులో ఉంది. ఇంకా కింద రాస్తాడు, ఇది యెహోషువ స్థలాన్ని ఇచ్చి ఆ దేశాన్ని వారు పంచివ్వడంతో వారు విశ్రాంతి కలగలేదు, అది కాదు నేను మాట్లాడేదని చెబుతూ ప్రతి విశ్వాసి కూడా క్రైస్తవ జీవితంలో విశ్రాంతి కలిగిన జీవన అనుభవంలోనికి మనం రావాల్సిన అవసరం ఉంది. మనందరిలో కూడా చూసినప్పుడు ఏది సంభవించినా, ఏది జరిగినా కలవరం, ఆందోళన, భయం, ఆతృత, ప్యానిక్ అంటే మరి అది మనం ఏం చేస్తారో మనకు తెలియని భయానకమైన పరిస్థితి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం సంభవిస్తున్నప్పుడు మనలో కలిగే స్పందనలు ఇవి. కానీ దేవుని కోరిక ఏదనగా ఈ చుట్టూ పరిస్థితి ఎలాగున్నప్పటికీ దేవుని కోరిక ఏదనగా మన విశ్రాంతిలో ఉండాలి. మన స్థానం ఇక్కడ కాదు,
ఈ అల్లకల్లోలమైన లోకములో మనం జీవిస్తున్నప్పటికీ మన స్థానం వీటికి పైగా మనం ఉన్నాం. వీటికి పైగా ప్రభుత్వం మనం ఉన్నాం, ఆయనతో కలిసి మనం కూర్చున్నాం. కనుక ఆ విశ్రాంతిలోనికి మనం వెళ్ళగలిగితే జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. నెమ్మది సమాధానం కలిగి మనం జీవిస్తాం. దేవుని వాక్యం మన వాగ్దానాలు మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1:3 అంటాడు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ మన గురించి దేవుడు ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ చెప్పాను. ప్రతి ఆశీర్వాదం కూడా ముందు ఆత్మీయ లోకములో మొదలవుతుంది, ఆ తర్వాత భౌతిక లోకములో మనకి అనుభవంలోనికి వస్తుంది. కనుక ఈ దినమందు మన యొక్క స్థానం, మన స్థితి ఎదురుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణం చేత మనం అందరము కూడా ఆశీర్వదించబడిన స్థితిలో మనం ఉన్నాం. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదాలు భూలోకానికి ఎప్పుడైనా మనం తెచ్చుకోవచ్చు. అది మనది, మన కొరకు ఉంచాడు ఆయన. ఎంత ఆశీర్వాదం, ఎంత సంపదను ఆలోచన చేస్తే అది మనకు అందదు, మనకు ఆలోచనకు అందని పరిస్థితి. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, తిరిగి వచ్చిన తర్వాత తండ్రి, ఎంత సొమ్ము తీసుకెళ్ళిపోయావు, ఆ డబ్బంతా ఏం చేశావు అని లెక్కలు అడగలేదు. ఆ డబ్బుల గురించిన ప్రస్తావన లేదు. లేకుండా అసలు ఇంత వేస్ట్ చేసినా తనేం పట్టించుకోనట్టుగా తన కుమారుడిని స్వీకరించి వాళ్ళు ఇంతకుముందు ఉన్న స్థానాన్ని, స్థితిని తనకు కలిగించాడు. అనగా వాడు నష్టం చేసింది ఎంతో ఉంది, కానీ దేవునికి అది పరిగణలోనికి ఉన్నది కాదు. అంతటి ఉదారమైన స్వభావముతో, అంత ఉదారమైన ఆశీర్వాదం కలిగిన వాడుగా మన మంచి దృష్టితో, ప్రేమతో ఆయన ఉన్నాడు. మన ఆయన దగ్గరికి వస్తే ఆయన విశ్రాంతిలోనికి మనం చేర్చుకొని ఆయన కలిగిన దాన్ని అంతటి మనం అనుభవించే ఆశీర్వాదం మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు వాడు ఆశించింది, ప్రభు నీ ఇంటిలో కుమారుడిగా ఉండే అర్హత నాకు లేదు. ఈరోజు కూడా మన ఎవ్వరికి కూడా అర్హత లేదు. దేవుని ఎదుగు కుమారుడిగా ఉండే అర్హత, బానిసగా ఉండే అర్హత కూడా మనకు లేదు. మన అన్యులం, వెలుపల ఉండవలసిన వారం, భిక్షాందేహి అని అడగవలసిన వారం తప్ప హక్కుగా పొందగలిగిన స్థితి మనకు లేదు. కానీ క్రీస్తునందు మనకిచ్చిన స్థానం ఏదనగా ఆయనతో పాటు కూర్చుండి ఆయన కలిగినదంతా కూడా నాది, దేవుని కలిగినదంతా కూడా నాది. ప్రతి విధమైన ఆశీర్వాదం చూసేందుకు క్షయత లేదు, అది పోదు. దొంగిలించలేడు. ముఖ్యమైన దొంగ ఎవరు? సైతాన్. వాడు దొంగిలించలేడు, మన నష్టము కలగదు. కనుక ప్రతి విధమైన ఆశీర్వాదం, ఏ లోటు ఉన్నా మనం దాని గురించి కలవరము చెందవలసిన పని లేదు. ఆయన దగ్గర వెళితే మన అవసరతకు మించి ఆయన సహాయం చేస్తారు. తన స్వస్థత, ఒకవేళ స్వస్థత అవసరమైతే యెషయా గ్రంథం 53:5 మనం చూస్తాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. కనుక అనారోగ్యం, బలహీనత కలిగినప్పుడు మనం బెంబేలెత్తుకోవాల్సిన పని లేదు. ఆయన దగ్గరికి వెళితే మన స్వస్థత ఉంది. 1 పేతురు పత్రిక 2 పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 2:24 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మ్రాను మీద మోసుకెళ్ళను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఏమన్నాడా? స్వస్థత పొందుతారా? పొందితిరి, ఇట్స్ డన్ అనగా మన స్వస్థత కార్యము పూర్తయిపోయింది. అయితే స్వస్థత కార్యం పూర్తయిపోయింది అంటున్నారు, మరి ఏమిటి మనకి బలహీనత, ఏమిటి మనకి ఇబ్బంది అని ఆలోచన చేస్తే, మరి డాక్టర్లు చెబుతున్నారు, వైద్య శాస్త్రాన్ని గౌరవిస్తున్నాం, డాక్టర్ని గౌరవిస్తున్నాం, వారు చెప్పేది కూడా అబద్ధం కాదు. నీకున్న ఈ రోగం, ఈ బలహీనత ఇక్కడి నుంచి ఏటి తీసుకెళ్తాది అంటే ఇది అని చెబుతారు. సరే, అది కరెక్ట్, అది ఫ్యాక్ట్. అది వారు బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే షుగర్ టెస్ట్ కానీ లేక మన యొక్క మిగతా టెస్టులు, స్కాన్లు ఇవన్నీ చేస్తే మన స్థితి వారికి తెలుస్తుంది, ఆ ఫ్యాక్ట్ కనబడుతుంది. కానీ సత్యం ఏమిటి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇది నిజమే, నాకు బలహీనత ఉంది, నాకు ఈ కష్టం ఉంది, కానీ డాక్టర్ల వల్ల కానిది, వైద్యం వల్ల కానిది, మందుల వల్ల కానిది ఆయనకి సాధ్యం. కనుక ఆయన మాట నమ్మాలి, మనం విశ్వసించాలి.
మనం చాలాసార్లు జరిగేది ఏదనగా డాక్టర్లు చెప్పిన మాటకి మనం విని సాధారణంగా డాక్టర్లు చెప్పిన మాటల వల్ల మనకు విశ్వాసం కలగదు. ఎవరికైనా కలిగిందా? డాక్టర్ల మాటలు వింటే మనకు విశ్వాసం రాదు. ఏమొస్తుంది? భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, ఎలాగని ఆతృత వస్తుంది. అదంతా కూడా విశ్వాసానికి విరుద్ధమైనది. ఎప్పుడైతే భయము ఆందోళన కలుగుతుందో మనలో కలిగేది ఏదనగా ఇమాజినేషన్, మన ఊహ మారిపోద్ది. ఎలా మారుతుంది? చింతగా మారిపోద్ది. పోయిన వారం డాని చెప్పినట్టుగా ఇలాగైతే ఎలాగా, వాట్ ఇఫ్, ఇలా చెప్పారు కదా, ఇలా అందక ఉన్నారు కదా, పరిస్థితి ఇది కదా, ఇది ఫ్యాక్ట్, ఇది ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, టెస్టులు చూపిస్తున్నాయి, కనబడుతుంది. కానీ ఇలా ఉన్నప్పుడు పరిస్థితి అదే కదా అని మన ఇమాజినేషన్ వెళ్ళిపోద్ది. కానీ అదే విశ్వాసం అయితే అది కూడా మా ఇమాజినేషన్ పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందనగా భవిష్యత్తును చూపిస్తుంది, భవిష్యత్తు గురించిన ఆశ మనలో కలిగజేస్తుంది. నిజమే, ఇది ఉంది, కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏదైనా చేయగలడు. కనుక వినిన వాక్యముతో మనం చేయవలసిన ఎదురుగా విశ్వాసాన్ని జోడించాలి. దేవుని వాక్యానికి విశ్వాసాన్ని జోడించండి, డాక్టర్ల మాటకి విశ్వాసాన్ని జోడించకండి. అలాగని వారు తిరస్కరించి వారికి కాదు, లేదా వారు వ్యతిరేకించి మీకేం చాలా ఊరుకోండి, మీకేం తెలుసని వారితో తగులు పెట్టుకోమని కాదు. మీ హృదయంలో మీరు నిశ్చయించుకోండి, ఇది నిజమే, నా పరిస్థితి ఇదే, కానీ దేవునికి వాక్యానికి ఉన్న వాగ్దానం ఏమిటి, దేవుడు నాకు చూపించింది ఏమిటి అని దేవుణ్ణి అడగవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నారు. డాడీ చెప్పినట్టుగా యోసేపుకు దేవుడు చూపించాడు. తనకు తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ వంగి నమస్కారం చేస్తున్న పరిస్థితి, కానీ వెంటనే జరిగిన పరిణామాలు చూస్తే దాన్ని పూర్తిగా భిన్నం. ఇది ఎదురుగుండా కనబడుతున్నవి, ఇవి సత్యాలు, ఈ ఫ్యాక్ట్స్ ఇవి. కానీ దేవుడు చూపించింది తన హృదయంలో ఉంది, తన లోపల ఉంది. కానీ దేవుడు చూపించింది విశ్వాసం ఉంచి ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా తన తల వంచి ముందు కొనసాగిన పరిస్థితిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం దేవుని వాక్యమునకు మన విశ్వాసాన్ని జోడించి దానితో పాటుగా మన ఇమాజినేషన్ మార్చాలి, మన ఊహలు మార్చాలి, మనం ఊహించడం మార్చాలి. ప్రభు అంటాడు, అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఎలా నమ్ముతాం? కొంతమంది అది ఫార్ములాగా పెట్టుకుంటారు. ప్రభు మేము అడిగాం, పొంది ఉన్నాము, నమ్ముతున్నాం, ఆమెను అంటారు, కానీ నీ లోపల లేదు. అది ఫార్ములా చెప్పేస్తారు అంతే. పొంది ఉన్నామని నమ్మితే ఎలాగుంటుంది? అది పొంది ఉన్నామన్నప్పుడు దానికి తగినట్టుగా మన యొక్క ముందు ఆలోచన ఊహలు మారాలి. ఆ ఊహ ఆలోచన మారితే మన ప్రవర్తన కూడా మారుతుంది. మనం చెప్పు పొంది ఉన్నాము, నమ్ముతున్నాం, కానీ అన్నాం కానీ ఆమెను అన్నాం కానీ జరుగుతుందా? డాక్టర్లు చెప్పాడు కదా, అది బాగా జ్ఞాపకం ఉంది మనకి, అది బాగా కంఠోపాఠం చేస్తాం. ఇలా అన్నారు కదా, వారు ఇలాగన్నారు కదా, ఇలాగన్నారు కదా, అది అన్నారు కనుక అదే జరుగుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు వాక్యం ఏం చెబుతుంది? దీని గురించి ఆలోచన చేస్తే వాక్యంలో మనం చూస్తాము, ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియచేయండి. మనకున్న పరిస్థితి, మనకున్న అనారోగ్యం, మనకున్న బలహీనత, మనకున్న అవసరత, మనకున్న లేమి, మా ప్రతి అవసరత దేవుడు ఆశ్చర్యకరంగా తీరుస్తున్నాడు. సిఎంసికి వెళ్ళడం కోసం పోయిన సంవత్సరం అపాయింట్మెంట్స్ తీసుకున్నాం, కానీ వెళ్ళి రాగల పరిస్థితి లేదు. ప్రభువా అని ఆయనపై ఆధారపడి ప్రార్థన చేస్తుంది. సరిగ్గా వెళ్ళే సమయానికి కావాల్సిన దేవుడు ఇచ్చాడు. ఆయన సంపదలో నుండి దానికి వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపించాడు. ప్రతి అవసరత దాని గురించి మనం చింతించి మనం ఏం చేయలేం. కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన తెలియజేస్తే ఏం చేస్తాడు? వెంటనే రావు, చేతిలో డబ్బులు రావు, చేతిలోకి ఆశీర్వాదం వచ్చేది, కానీ ఏమొస్తుంది? మా హృదయాల్లో సమాధానం, సమస్త జ్ఞానం మించిన సమాధానం. ప్రభువా నువ్వు చూసుకున్నా, నాకు తెలుసును. ఆ సమాధానం వచ్చినంత వరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కృతజ్ఞతాపూర్వకంగా, నిందాపూర్వకంగా కానీ, ప్రభువా నేను నీ సేవకుడు కదా, నాకు ఎందుకు చేయవు, ఏం చేసావు నువ్వు సేవ అని అడిగి ఏం చెప్తావు?
మనం చాలాసార్లు అనుకుంటాం మన దేవుని కోసం చేసింది చిన్నది, ప్రతి ఆదివారం చర్చికి రావడం అది దేవునికి ఎంతో సేవ అనుకుంటాం. మన దేవుని గురించి చేసింది చాలా స్వల్పమైనవి, పనికిరానివి, అవసరం లేని కూడా చేసి దాంతో మనం అతిశయిస్తూ ఉన్నాం. ప్రభు నీకోసం ఎంత చేశాను ఆయన. మన కొరకు ఆయన చేసిన దానితో మనం చేసింది పోల్చుకుంటే సముద్రంలో కాకిరెట్టంతా. మన కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన రక్తాన్ని మనం చిందించి మనం తన బిడ్డలుగా చేసుకుని దానితో పోల్చినప్పుడు మన ఆయన పేరట మన జీవితాలు అర్పించుకొని సేవ చేసినా మన రుణం తీర్చుకోలేం. నిత్యత్వానికి కృతజ్ఞతలు చెల్లించినా మన రుణం తీర్చుకోలేము. అంతని కార్యాన్ని చేశారు కనుక మనం ఏదో చేస్తాం. నేను ఒక రోజు ఉపవాసం ఉన్నాను, ఒక పూట భోజనం మానేసి ఒక గంట ప్రార్థన చేస్తాను కాబట్టి ఇంత చేశాను కదా అంటే నువ్వేం చేసింది అంతా ఏమీ కాదు. మనం చేసింది ఇంతతో అంతగా మనం అతిశయపడుతూ ఉన్నాము. కానీ దేవునికి సంగమా మనవి చేస్తున్నాను, మన ప్రార్థనలకు జవాబు పొందడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. కానీ క్రీస్తు చేసిన కార్యం వల్ల మన ఆయనతో పాటు కూర్చొని పెట్టాడు కనుక మన యొక్క ఫేవరబుల్ స్థితిలో మనం ఉన్నాం. ఆయనతో మనం ఉన్నాం. ఇంకా ఒకవేళ మనకు నడిపింపు కావాలి, ఆలోచన కావాలి, జ్ఞానం కావాలి, ఎక్కడికి వెళ్తాం? మన బోల్డ్ మంది కౌన్సిలర్స్ కదా, మన సలహాలు ఇచ్చేవారు బోల్డ్ మంది, అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనం చూస్తే 32వ కీర్తన 8వ వచనం మనం చూస్తే 8-9 వచనాలు. ద లార్డ్ సేస్, ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, ఐ విల్ గైడ్ యూ అలాంగ్ ది బెస్ట్ పాత్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కావాల్సిన శ్రేష్టమైన మార్గంలో నేను నడిపిస్తాను. ఐ విల్ అడ్వైజ్ యూ అండ్ వాచ్ ఓవర్ యూ. నీకు ఆలోచన చెప్తాను, ఆలోచన సఫలపరచు కొరకు నీ మీద నేను కాపు కాసి నేను ఉంటాను. నా ఆలోచన నెరవేర్టు కొరకు నీ కాపు కాచి ఉంటాను నేను అంటాడు. ఇంకా ఫర్ డూ నాట్ బీ లైక్ అ సెన్స్లెస్ హార్స్. జ్ఞానం నేను గుర్రం వల్లే కానీ కంచర గాడిద వల్లే కానీ ఉండక, దట్ నీడ్స్ అ బిట్ అండ్ బ్రైడల్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. దాన్ని అదుపులో ఉంచాలంటే దాని నోటికి చెక్కము కళ్ళమని పెట్టాలి. అలా ఉండకండి. బలవంతంగా దేవుని సన్నిధికి దేవుడు నడిపింపుకు కాకుండా దేవునికి అప్పగించుకుంటే ఆయన ఆలోచన ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచన నెరవేర్చడం కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఆయన మనకి ఇస్తాడు. ఆయన నడిపింపు కొరకు మనం చేయవలసిన కార్యం. కొన్ని వారాల క్రితం ప్రసంగించాను, అబ్రహాముని గురించి మాట్లాడి చెప్పాను. మనకి ఎలాగుండాలి చేతులు? లూజ్ హ్యాండ్స్, వదులు చేతులు. ప్రభు ఏదైనా సరే మనకు ఆ వదులు చేతులు, అంత బిగబెట్టిన చేతులు మనవి. ప్రభు ఇది జరగాలి, జరగకపోతే నేను ఒప్పను, నేను ఒగ్గను. అది కాదని విధానం. దేవునితో మనం ప్రార్థన చేసే పద్ధతి అది కాదు. ప్రభు ఇదిగో నా జీవితం, నీ చిత్తం, నీ ఉద్దేశానికి నేను అప్పగించుకుంటున్నాను. నీ చిత్తం ఆయనకు అప్పగించాలని సెలవులు ఉంటే ఆయన చిత్తాన్ని మనం బయలుపరుస్తారు, దాన్ని మనం చూపిస్తారు, మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గంలో మనం విశ్వాసంతో అడుగు వేస్తే అది నెరవేరుట కొరకు ఆయన మనకు కాపుగా ఉంటాడు. హి విల్ వాచ్ ఓవర్ ఇట్. మనం వింటున్నప్పుడు వినాలి, చూస్తున్నప్పుడు చూడాలి. ఎవడు చూడాలి? దేవుడు చేస్తున్న కార్యాలు మన జీవితంలో కూడా చేయగలడు. ఒకరు చేసిన కార్యాలు మనం చేస్తాడు. మనం వింటున్న వాక్యం అది మనం అన్వయించుకొని ఇది నా కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు వాక్యం చూస్తే రోమపతులు అంటాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారుడు. నడిపించడానికి దేవుడు మనకు ఆయన ఆత్మను కూడా అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ మనకి ఇచ్చి ఉన్నాడు. మన దినదిన జీవితంలో ప్రతి అడుగు ఆయన మనల్ని నడిపిస్తాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క నడిపింపులో మనం రావాలి. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఈ లోక సంబంధం వ్యక్తికి అర్థం కావు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తికి వివేచన ద్వారా వీటిని తెలుసుకుంటాడు. ఆ పై వచనం చూసి అంటాడు, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం మనకు గోచరము కాలేదు, అయినను దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని మనకి బయలుపరచాలని చెప్పి ఆ కింద రాస్తాడు. ఇది సామాన్య మానవ మనకి న్యాచురల్ మైండ్తో ఉన్నవారికి, ఈ లోక సంబంధమైన మనసుతో ఉన్నవారికి అవి అర్థం కావు, కానీ ఆత్మ సంబంధమైన మనిషికి ఇవి అర్థమవుతాయి. మనం సామాన్య లోక సంబంధమైన మనుషులుగా మనం ఉంటున్నామా, లేకపోతే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధ వ్యక్తులు అయినట్లయితే తనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని హృదయంలోని ఆలోచనలు మనకు తెలియచేస్తాడు. కనుక ఈ దినమందు మనవి చేస్తున్నాడు, ఆయన కోరుతున్నది ఏదనగా మనకి జీవితాల గురించి
మన యొక్క నడిపింపుల గురించి, మన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏదైనా సరే దేవుని వాక్యం ఉన్న అన్ని విషయాలు మీరు ఆలోచన చేసి ప్రార్థన, మీ పరిస్థితి ఏదైతే అది దాని గురించి దేవుని వాక్యాలను చూడండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధికి రండి. జరిగేది ఏదనగా మనలో విశ్రాంతి, ఆ సమాధానం కలుగుతుంది. ఆ సమాధానం కలిగిన తరువాత పరిస్థితులు ఎలా మారినప్పటికీ నేను చింతించాల్సిన పని లేదు, చింతించదు. మళ్ళీ కొంతమంది ఆ సమాధానం కలిగిన తర్వాత కూడా ప్రార్థన చేస్తారు, దేవుడు సమాధానం ఇస్తాడు. మళ్ళీ బయటికి రాక నీకేదో వినబడుతుంది, వెంటనే మొత్తం వదిలేస్తారు. వద్దండి, పట్టుకొని నిలబడదాం. మన దేవుడు ఆశిస్తున్నది ఏదనగా మనం ప్రారంభం విశ్రాంతితో మొదలవ్వాలి. 11 వచ్చిన అంటాడు ఇక్కడ 4వ అధ్యాయంలో, సో లెట్ us do our best to enter that rest. కనుక మనం వీలైనంత శ్రేష్టమైనది మనం చేస్తూ మన చేతనైనంత మట్టుకు ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశిద్దాం. బట్ ఇఫ్ యూ డిసోబే గాడ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ డీల్, వీ విల్ ఫెయిల్. ఇస్రాయల్ జనాంగం ఎలాగైతే అవిధేయులుగా ఉన్నారు, మనం చేస్తే మనము కూడా ఓటమి చెందుతాం. ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. అది ఈరోజు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం విన్న మనం, దేవుని యొక్క మాటలు విన్న మనం దాన్ని విశ్వాసంతో మనం జోడిస్తున్నామా, లేక చుట్టూ ఉన్న పరిస్థితులతో చూసుకొని వారు వాగ్దాన దేశం చూస్తారు, ఆస్తి చూస్తారు, పంట చూస్తారు, ఆ భూమిని చూస్తారు, అక్కడ మనుషులు చూస్తారు, అక్కడ ఉన్న పట్టణాలు చూస్తారు, కానీ వాళ్ళు కలిగింది ఏదనగా మనం చేయలేం. అనగా దేవుని వాగ్దానం మీద వారికి నమ్మకము లేదు. కనుక ఇది మీ జీవితంలో, మనందరి జీవితంలో ఏదైతే మన ముందుందో అది ఏదైనా కావచ్చు. మన సంఘముగా మన దర్శన నెరవేర్పు కావచ్చు, వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో, మీ బిడ్డల విషయమే, మీ ఆర్థిక పరిస్థితులు. నా సోదరు చెప్పింది, ఇల్లు లేదు, ఏమీ లేని పరిస్థితి, నిస్సహాయంగా ఉన్నాం. ఇది నిజమే, ఇది ఫ్యాక్ట్. ఇది కానీ క్రీస్తులో ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, మన దేవుని దగ్గర వెళ్ళి తెలుసుకోవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఎబ్రీపత్రిక 4వ అధ్యాయం అంటాడు, 12వ వచనం మనం చూసినప్పుడు అంటాడు, దేవుని యొక్క వాక్యము సజీవమై వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదై, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. దేవునికి వాక్యం చేస్తున్న పని. ఈరోజు నేను మాట్లాడుతుంటాడు, దేవుని వాక్యం మీకు అందిస్తూ ఉంటాడుగా, దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళుతుంది. మన హృదయంలోనికి వెళుతూ ఉన్నప్పుడు, శోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆ ఉపకరణం, ఆ పరికరం మనలోనికి వెళుతున్నప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది? డాక్టర్లు పరికరాన్ని లోపల పంపిస్తారు, యాంజియోగ్రామ్ కానీ ఏదైనా చేసినప్పుడు దాని ద్వారా లోపల ఉన్న విషయాలు వారు చూడగలుగుతారు. అవి చూసి దాన్ని బట్టి మనకు వైద్యం చేయడం జరుగుతుంది. అయితే దేవుని వాక్యం అదే పని చేస్తుంది. ఇది ఒక ప్రోబింగ్ ఇన్స్ట్రుమెంట్, మన లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఆయనకి ఏం కనబడుతుంది? ఆయనకి కనబడింది మనకి కనబడుతుంది. ఆయనకి మనలో విశ్వాసం కనబడుతుందా, లేకపోతే ఏదో విన్నాం కానీ ఇలాగైతే ఇదైతే ఏమిటి అనే పరిస్థితులను మనం వెళ్తున్నాం తప్పించి నమ్మకం మనలో కలగడం లేదు, విశ్వాసం మనలో కలగడం లేదు. కనుక అది కలగకపోతే, ఆ విశ్వాసం మీలో లేదు అని మీకు అర్థమైతే, దేవుని వాక్యం మిమ్మల్ని శోధించినప్పుడు అవసరమైన విశ్వాసం మీలో లేదు అని దేవుడు కనుగొన్నప్పుడు, ఆ కనుగొన్న దాన్ని మనకు తెలియజేస్తారు. మనం ఏదైనా టెస్ట్కి వెళ్తే ఏం చేస్తారు? రిపోర్ట్ మనకి ఇస్తారు, మన చేతికి ఇస్తారు, చెబుతారు కూడా, ఇది నీ పరిస్థితి, నీ గుండె పరిస్థితి ఇది, నీ లివర్ పరిస్థితి ఇది, నీ కిడ్నీల పరిస్థితి ఇది, కనుక దీని విషయం ఈ జాగ్రత్తలు తీసుకోవాలని. అలాగే దేవుని యొక్క శోధనకు మన లోనప్పుడు, ఆయన యొక్క పరిశోధనకు మన లోనప్పుడు, ఆయన యొక్క ప్రోబింగ్ ఇన్స్ట్రుమెంట్ అయిన దేవుని వాక్యం మన లోనైనప్పుడు మనలో విశ్వాసం ఉందా లేదా అనేది వాక్యం మనకి తెలియజేస్తారు. అది తెలియజేస్తే మనం ఏం చేయాలి? అంటాడు ఇక్కడ 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, మనకు మాదిరి మనకు కనబడుతుంది. శరీరధారి అయి ఉన్న దినాలు 7వ వచనంలో, మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇది మనకు అనిపిస్తుంది, ప్రభుకి ఇది అవసరమా? ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఏం చేశాడు? ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన చేసిన ప్రార్థన ఏమిటి? మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు మహారోదనముతో కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. నిజంగా విన్నాడా? మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థన చేశాడు. ఆయన మరణం తప్పించుకున్నాడా? మరణించాడు కదా. కానీ మరణం అంతం కాలేదు. దాని తర్వాత మరణమును జయించి వాళ్ళ తిరిగి లేచాడు. మధ్యలో జరిగింది అది, అదొక చిన్న సీక్వెన్స్ అంతే. కానీ స్థిరమైనది, పర్మనెంట్ అయినది ఏదనగా ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనం చాలాసార్లు మధ్యలో ఆగిపోతాం. ఇంత ప్రార్థన చేస్తాం, ఇంత కన్నీరు కాచాం, మహారోదన చేస్తాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు నా ప్రాణాన్ని కాపాడలేదు, నేను చనిపోయాను. అంతం కాదండి, లోకము దృష్టి అది అంతం. సైతాన్ అనుకుని అయిపోయింది ప్రభు పని, ఇక లేడు ఆయన. పరిసయ్యులు సద్దుకులు ఆనందించారు, యూదా మతం ఆనందించింది, రోమా సైన్యం ఆనందించింది, ప్రభు లేడిక, అయిపోయింది అంతా. మన విషయమై కూడా ఒక్కొక్కసారి లోకం అయిపోయింది, వీడి లేడిక, లేవలేడిక, అయిపోయింది, చనిపోయాడు, సమాప్తం. కానీ మూడో దినాన తిరిగి లేచాడు ఆయన. కనుక దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. మొదట అక్కడ మధ్యలో మజిలీ శుక్రవారం చూస్తే అయిపోయింది. కానీ ఆదివారం పెందరికండి తెల్లవారుజామున చూస్తే దేవునికి దూత వచ్చి రాయి పొర్లించింది. ప్రభు బయటికి రావడం కోసం కాదు, మనం చూడడం కోసం రాయి పొర్లించారు తప్ప ఆయనకి రాయి అడ్డు కాదు. దేవుని దూతలు వచ్చి ఆయన లేపాల్సిన పర్లేదు, ఆయన లేచాడు. ఆయన అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక అలాంటి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన చేసిన 12 శరీరధారి దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం తప్పించుకొని ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున మనం ఏం చేయాలి? దేవుని కుమారుడిని క్రీస్తే త్రిత్వంలో రెండో వ్యక్తి అలా ప్రార్థన చేస్తే శరీరధారిగా ఉన్నప్పుడు మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? మన స్థితి గురించి, మన అవసరం గురించి, మన పరిస్థితి గురించి మహారోదనముతో కన్నీళ్లతో యాచనలు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ భయము భక్తి కలిగి మనం ఉంటే ఆ ప్రార్థనలన్నిటికీ మనకి జవాబు కలుగుతుంది. తర్వాత ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిన మాట 8వ వచనం అంటాడు, మరియు ఆయన వారు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. మన జీవితాల్లో ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మనకి ఎందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి అని అంటే, ఆ శ్రమల వలన మనలో ఏం కావాలి? విధేయత. దేవుల్లో మనం ఎదిగే కొలది వినయము విధేయత అనేది మనలో అలవడాలి. దేవుళ్ళు ఎదిగే కొలది అహంభావం రాకూడదు. అహంభావం వస్తుంది అని అంటే ఎక్కడో తేడా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వినయం, ఆయన బొక్క మీద కొడితే ఉమ్ము వేస్తే అవన్నీ సహించాడు, వినయముతో ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలంతా సహించగలిగాడు. కనుక మన జీవితాల్లో శ్రమలను దేవుడు అందుకు అనుమతిస్తున్నాడనంటే మన ఆత్మీయ జీవితంలో పరిణితి తీసుకుని వచ్చి విధేయత, దేవుని ఎడల విధేయత, దేవుని చిత్తం ఎడల విధేయత, వినమ్రమైన హృదయం, వినయము కలిగిన మనస్సు, పేతురు రాసిన వినయం అనే వస్త్రం మనం ధరించుకున్న వారమై ఉండుట అనేది దేవుని యొక్క చిత్తం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అలా మనం ప్రార్థన చేస్తే జరిగేది ఏదనగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు మన ఎదురు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. విశ్వాసమున కర్త, మనలో విశ్వాసం కలుగు చేసేది ఆయనే. ఎఫెసీ పత్రికలో చెప్పుకున్నాం అది. దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే.
కనుక ఆయన పొందిన శ్రమ ఎలాగైతే ప్రార్థనలో శ్రమ పొందాడు, మనలో ఎంతమంది ప్రార్థనలు అంత శ్రమ పొందుతూ ఉన్నాం. యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు మనకి సులువు అయిపోయింది. ఎవరికో చెప్పాడు, ఎవరు వారు ప్రార్థన చేస్తారని మనం హాయిగా పడుకోవచ్చు. కాదండి, ఆ భారాన్ని మనం తీసుకొని ఎంతసేపు ప్రార్థన చేయాలి అని అంటే ఆ భారము తొలగినంత వరకు, ఆ సమాధానం మన హృదయానికి వచ్చినంత వరకు మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు ఒకరు మన ఎదురుగుండా మార్పు కనబడకపోయినా మనం చేయవలసిన కార్యం ఆ విశ్వాసంలో మనం కొనసాగాలి. సైతాన్ చేసే పని లేదు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడికి సమాధానం ఇచ్చాను ఏది అనగానే ఏమో ఒకవేళ దేవుడు నా ప్రార్థన వినలేదేమో, దేవుని వాక్యం నిజము కాదేమో, అందుకు మొదట ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఈ వాక్యాన్ని నమ్ముతున్నారా అని. ఏమో బైబిల్లో ఉండొచ్చును కానీ నాకు అది కాదేమో అని అనుమానాలు ఇవన్నీ కూడా సైతాన్ వాళ్ళు కలుగు చేస్తూ ఉన్నాడు. నేను చూసినప్పుడు మనకు ఒక విరోధి ఉన్నాడు. విరోధి ఎవడు? అపవాదైన సైతాన్. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు మనం చూస్తాం. అంతా చేసిన తర్వాత అంటాడు అపోస్తలుడైన పౌలు, ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండేది. తుదకు, చివరిగా, ఫైనలీ. A final word, be strong in the Lord and in his mighty power. ప్రభునందు ఆయన యొక్క శక్తి యందు బలము కలిగి ఉండండి అని చెబుతూ అంటున్నాడు ఇక్కడ. క్షమించండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. యారి అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు. అందుచేత మీరు ఆపత్తిని మందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్టుకు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి నీతి అని మైమరు తొడుగుకొని, పాదములకు సమాధాన స్వార్థమైన సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కొని, ఇవన్నీ కాక విశ్వాసం అని డాలు పట్టుకొని దానితో మీరు దృష్టి అగ్నిబాలన్నిటి ఆర్పుటకు శక్తిమంతులు మరియు రక్షణ స్థిరస్థానం దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకునండి. ఆత్మను ప్రతి సమయం ప్రతివిధం ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమైన సమస్తమైన పరిశుద్ధ నిమిత్తం పూర్వమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక ప్రారంభం కూర్చొని మధ్యలో నడక ఉంది, నడక గురి తర్వాత వస్తాం. అయితే ఉపోద్ఘాతకు ఒక మాట 6వ వచనం మనం చూసినప్పుడు నిలబడుతున్నప్పుడు ఎవరికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం? మనం పోరాడేది మనుషులతో కాదు. ఇక్కడ విషయాలన్నీ కూడా చూస్తే ఆత్మ సంబంధమైన చీకటి అంధకార శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం. కనుక మనం చేయవలసిన పని ఏదనగా మన మనస్సుని నడుము కట్టుకోవాలి. దేవునితో కట్టుకోవాలి, దేవుని వాక్యముతో, వాక్యమైన సత్యమైన దట్టితో, వాక్యముతో కట్టుకొని తర్వాత ఏమాత్రం అనుమానం సందేహం రాకుండా మన మనస్సును స్థిరపరచుకొని దృఢపరచుకొని వాక్యాన్ని నమ్ముతూ, వాక్యాన్ని మనం ఒప్పుకుంటూ, మనం ప్రార్థన చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. పాదములకు సిద్ధం, అది మనస్సే, సిద్ధ మనస్సు అనగా రెడీనెస్. మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు చెప్పినప్పుడు కదలడానికి సిద్ధపడిన వారిపై మనం ఉండాలి. నిలబడాలి, స్థిరంగా నిలబడి ఇది నా స్థానం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పే విధంగా. దీని గురించి ఆలోచన చేస్తే ముఖ్యంగా జయబాబుని గురించి తలస్తున్నప్పుడు, వాడు పుడుతున్నప్పుడు పొరపాట్లు మంది ఉంది, హాస్పిటల్ ఉంది, డాక్టర్ మంది ఉంది, ఏదేమైనా జరిగిపోయింది. అయితే ఆ రోజు ప్రభు చూపించింది పైతాన్ మింగేసింది వాటి. దాని గురించి చాలా వారాలు మాట్లాడాను. అప్పుడు మీరు అనుకున్నది వేరువేరుగా భావించారు, కానీ నేను మనుషులను ఉద్దేశించి మాట్లాడేది కాదని. సైతాను మన విషయమే, మన సేవ విషయమే, వాని యొక్క పంతం, వాని యొక్క పన్నాగం తెలియజేస్తాను. అందులో భాగంగా జయబాబును మింగింది. అది మింగేసి వదిలేయచ్చు, పోద్ది. కానీ మనం చేస్తున్న పని డానీతో అన్నాను, ఆ కల్లో డానీ మింగేసి మనం బయటికి తీయాలి. వదలలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన సంఘం అందరికీ మీ జ్ఞాపకం ఉంది. జయబాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ మన సంఘం అంతా చేస్తున్న ప్రార్థన,
అలాగే మన బ్రాంచ్ సంఘాలు చేస్తున్న ప్రార్థన. అంతకుముందు రోజు ఆదివారం ముందు శనివారం నేను సీతారాంపురంలో ఉన్నాను. అక్కడ సంఘంతో వారు చేస్తున్న ప్రార్థన, దాని ఫలితంగా దేవుడు చేస్తే ఎదురుగా ఆ పైతాన్ గర్భంలో నుంచి వాడు బయటికి తీసినట్టుగా దేవుడు తీశాడు. అయితే ఫ్యాక్ట్స్ ఏమిటి, వాడు జరిగిన పరిణామం, ఆ డెలివరీలో జరిగిన పరిణామం, ఆ ఫ్యాక్ట్స్ నాకు తెలియజేయబడినప్పుడు చాలా బాధ కలిగింది, చాలా ఆందోళన కలిగింది. నేను వెంటనే రాత్రి హాస్పిటల్ వెళ్ళలేదు, ఎందుకంటే మరుసటి సీతారాంపురం వెళ్ళాలి కనుక రాత్రి ఒక్కనే ఇంట్లో ఉన్నాను. రాత్రంతా ఒకటే ప్రార్థన, ప్రభు వాడిని చూసిన ప్రతిసారి వాడిని చూస్తూ ఏడ్చే పరిస్థితి నాకు ఉండకూడదు, నేను అది భరించలేదు, నాకు వద్దు నాయన, ఆ ఏడుపు నేను ఏడవకూడదు, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, విడిపించావు, కాపాడావు కనుక నువ్వు నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ రాత్రి టీనా కూడా అప్పుడు లేదు, ఇక్కడ తను రాజమండ్రి పరీక్షలు రాయడానికి వెళ్ళింది. అక్కడ ప్రభు తను చూపించింది ఏదనగా, జయబాబు ఇప్పుడున్న వయసులో తను పరిగెత్తుకుని రావడం, తన సూట్ కేసు నాకు తీసుకోవడం, అత్త అనడం అవన్నీ చూసింది. అప్పుడు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు వాడు. సరే మరలా ఈ పరిస్థితి చూసినప్పుడు డానీకి దేవుడు చూపించింది, పెద్దవానిగా చూపించాడు. గొప్ప భవిష్యత్తు ఉంది, గొప్ప ఆలోచన ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కనుక సైతాను ఆదిలోనే పుట్టుకలోనే వాడు మింగేయాలని చూశాడు, మింగాడు, కానీ దేవుడు కాపాడాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఇంకా నిలబడాలి, పోరాడాలి. మనం ఇప్పుడు మనం చేతులు ఎత్తేయడానికి వీలు లేదు. చాలాసార్లు మనం వదిలే చేతులు ఎత్తేస్తాం, అయిపోయింది, ఇక చేస్తాం, ఎంతకాలం చేస్తాం, మరి ఇది జరగట్లేదు కనుక ప్రభువా నువ్వు వదిలేస్తావేమో అని లేనిపోని అనుమానాలు పెట్టుకుని దేవునికి నిందను ఆపాదిస్తాం, మన విశ్వాసాన్ని వ్యక్తి కూడా ఆపాదిస్తాం. కానీ మనవి చేస్తున్నాను, ఇదంతా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనలో విధేయత, ఆయన ఆశించిన లక్షణాలు, ఆయన ఆశించిన స్వభావంలోనికి మనం రావడం కోసం అని కార్యాలు అనుమతిస్తూ ఉన్నాడు. కానీ వీటన్నిటికీ పైగా ఉన్నవాడు ఆయన, వీటన్నిటికీ అతీతంగా ఉన్నవాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నా హార్ట్ పేస్ మేకర్ సర్జరీకి వెళ్తున్నప్పుడు దేవుని ముందు 3 పెట్టాను నేను, ప్రభు నీ చిత్తం, నన్ను తీసుకుంటావా, ఐఎమ్ రెడీ, కానీ కొంత టైం ఇస్తే ఐ విల్ సెటిల్ ఎవ్రీథింగ్ అండ్ కమ్. రెండవది, ప్రభు నువ్వు స్వస్థపరచగలవు, నువ్వు స్వస్థపరుస్తావు, ఏ హాస్పిటల్కి వెళ్ళను, నేను ఉంటాను, ఆ మాట ఇస్తే. లేదా ఆపరేషన్ వెళ్ళమంటావా, నీ ఇష్టం, ప్రభు నాకు చెప్పింది, చూపించింది, ఆపరేషన్ వెళ్ళు, నేను చేస్తాను, ఆ మాట మీద వెళ్ళాను. వెళ్ళడానికి ప్రభు ఎలాగూ అనుకున్నప్పుడు దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ఇచ్చాడు, సహాయం చేశాడు. కనుక ఈ దినమందు మనవి చేస్తున్నాను, జై బుష్వే, దేవుడు స్వస్థపరచగలడు, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కానీ ఆయన ఎందుకు ఇది అనుమతిస్తున్నాడు, ఎందుకు జరగనిస్తున్నాడు, వాడికి ఇచ్చిన వాగ్దానం, దేవుడు చూపించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన ఆ కలలో కనబడి వారితో చెప్పిన మాట, నేను నీకు ఉన్నాను, సైతాన్ని నేను ఓడించాను. బిడ్డలో విశ్వాసం కలగాలి, బలము కలగాలి, మనందరిలో కలగాలి. కానీ ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మరొకసారి మనందరం వాని కొరకు పుట్టిన వెంటనే చేసినట్టుగా సంఘమంతా కలిసి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చివరిలో ప్రార్థన చేద్దామని ఆశిస్తూ ఉన్నాను. కనుక దయచేసి అందరూ ఏకీభవించి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. జవాబు విషయం మాత్రమే కాకుండా మనందరూ అన్ని విషయాలు కూడా దేవుడు కోరుతున్నది ఆ విశ్రాంతి గల స్థానంలో. ఈరోజు జయకొరకు మనం ప్రార్థించే ప్రార్థన కూడా ఆ విశ్రాంతి గల స్థానంలో నుండి, ఆ పై నుండి మనం ప్రార్థన చేద్దాం. క్రింద నుండి చుట్టూ ఉన్న పరిస్థితులు చూచి వాటికి అనుగుణంగా స్పందిస్తూ కాకుండా పైనుండి ఆయన చిత్తాన్ని చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క మన అన్ని విషయాలు, స్వస్థత కానీ, నడిపింపు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, లోట్లు కానీ, లేబులు కానీ, ఏదైనా సరే ఆయనకి పరిమితి లేదు, ఏదైనా చేయగలడు ఆయన, వెంటనే చేయగలడు. లేదా నెమ్మదిగా చేస్తే యోసేపు జీవితం వెంటనే జరిగిపోలేదు. దావీదుని అభిషేకించాడు, బాల్యం మంది అభిషేకించాడు, కానీ రాజు అవడానికి చాలా కాలం పట్టింది. అబ్రహామును ఆశీర్వదించాడు, ఈ సంతానం ఇస్తానన్నాడు, కానీ 10 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. వాగ్దానం చాలు మనకి, అది ఎప్పుడు నెరవేరుస్తుంది. ఆయన టైం టేబుల్కి వదిలేద్దాం, మన టైం టేబుల్ కాకుండా ప్రభువాన్ని చిత్తం. మనకు కావలసింది విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైనా, యేసు వైపు చూస్తూ ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన ఏ రకంగా ప్రార్థన చేశాడో మనం ప్రార్థన చేద్దాం. మహారోదనముతోను, వేదనతోను, కన్నీటితోను. ఇంకా ఫిలిప్పీయులు అంటాడు, కృతజ్ఞతాపూర్వకంగా, నిందాపూర్వకంగా మనం ప్రార్థించే అర్హత మనకు లేదు. నేను ఇది చేస్తాను కాబట్టి ఇది ఎందుకు చేయమని అడిగే హక్కు మనకు లేదు. కనుక నిందాపూర్వకం కాకుండా కృతజ్ఞతాపూర్వకం ప్రతి విన్నపాన్ని దేవుని తెలియచేద్దాం. మన హృదయాలకు సమస్త జ్ఞానం మించిన సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చిన నడిపింపులో మనం నడుద్దాం. ఆ నడిపింపు నడిస్తే అది నెరవేర్చడానికి కావలసిన
పై కాపుదల, వాచింగ్ ఓవర్, ఆయన చూసుకుంటాడు. ఇక దేవునికి సంగమా, ప్రభు వైపు మనం చూద్దాం, ప్రభుని ఆశ్రయిద్దాం. ఇశ్రాయేలు జనాంగం వారు వాగ్దాన దేశములుగా విశ్రాంతిలో ప్రవేశించకపోవడం గల కారణం ఏదనగా వినిన దానితో వారు విశ్వాసమును జోడించలేదు. ఈరోజు మనవి చేస్తున్నాడు, వింటున్నాం, మనలో విశ్వాసం పుడుతుందా? పుట్టకపోతే మీరు వినడం అంతా వ్యర్థం, నేను మాట్లాడడం అంతా కూడా వ్యర్థం. మనందరిలో విశ్వాసం కలగాలి, దేవుని వాక్యం మీద నమ్మకం కలగాలి. దేవుని వాక్యం మనం పరిశోధించి మన హృదయాలు మనకు బయలుపరిచినప్పుడు దాన్ని అంగీకరించి మహారోదనతోను వేదనతోను మనం ప్రార్థన చేస్తే, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించబడ్డాడో, ప్రార్థన అంగీకరించబడిందో, మన ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ వినిన వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక.